వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కలెక్టర్ల సదస్సు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జగన్ ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సును ఏర్పాటు చేసి కూలగొట్టారని గుర్తు చేశారు. నిజాయితీగా పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. ఆఖరికి అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేశారు. ఏపీ ఔన్నత్యాన్ని దెబ్బతీనేలా 5 ఏళ్లలో జగన్ వ్యవహరించారు. ఒకప్పుడు ఏపీ అధికారులంటే ఢిల్లీలో గౌరవం ఉండేది. జగన్ నిర్ణయాల వల్ల చులకన భావం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చారని వివరించారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలు మారుతాయి. భవిష్యత్తు బాగు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరగడమే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేసినట్లు అవుతుంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తే మెరుగైన ఫలితాలను సాధిస్తామని, 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1గా ఎదుగుతామని చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నష్టపోని వారు ఎవరూ లేరు. అన్ని వర్గాల వారు నష్టపోయారు. జగన్ దుర్మార్గమైన విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గడిలో పెట్టి అభివృద్ధిలో ఏపీని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురావాలి. గత 5 ఏళ్లలో ఒకసారైనా కలెక్టర్ల సదస్సు పెట్టకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చంద్రబాబు ప్రశ్నించారు. కలెక్టర్ల సదస్సు అనేది ఓ ఆనవాయితీ. ప్రజలకు పాలనను దగ్గరగా చేసేందుకు నిర్వహించాల్సిన కార్యక్రమం. ప్రజలకు మంచి చేసేందుకు ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు చంద్రబాబు. కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. అభివృద్ధి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చేస్తూనే ప్రజలు మెచ్చేలా పాలన అందించాలన్నారు చంద్రబాబు. సమస్యల పరిష్కారంలో మానవీయ కోణంలో ఆలోచించాలి. మంచి ఆలోచనతో కలెక్టర్లు పనిచేస్తేనే నిర్దేశించుకున్న పనులన్నీ పూర్తవుతాయని చంద్రబాబు వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గతంలో 2019 సంవత్సరానికి ముందు ఏపీలో పనిచేయాలంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు పోటీ పడేవారని, అప్పట్లో ఏపీ మోడల్ స్టేట్గా ఉండదని కొందరు బ్యూరోక్రాటర్లు తనతో చెప్పారని అన్నారు. తాము ఎలా ఉండకూడదో గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో వారికి తెలిసిందని పవన్ అన్నారు. చంద్రబాబు అనుభవం, ఆయన దిశానిర్దేశం రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుందని తమకు ఆ నమ్మకం ఉందన్నారు. తాను తీసుకున్న శాఖల్లో మీ సహాయ సహకారాలు కావాలని పవన్ కలెక్టర్లను కోరారు.